అందరికీ నమస్కారం. సో ఏదైతే నిన్న వీడియో ఒకటి పెట్టడం జరిగిందో జగిత్యాలలో ఉన్నటువంటి టాప్ 5 వినాయకులను గుర్తించి మన పీపుల్ స్టాక్ ఛానల్ నుంచి ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ లాగా ఒక ప్రైజ్ అయితే మనం ఇవ్వబోతున్నామని. సో ఇక్కడనైతే ఫస్ట్ మనం విశ్వశ్రీ యూత్ మార్కెట్ వెనకాల ఉన్నటువంటి ఒక వినాయకుని వద్దకు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా ఒక కేదార్నాథ్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అదే సెట్తో ఇక్కడ దింపడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ హాయ్, వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో ఇంకా చూసిలా, నిన్న ఒకటి చూసిలా. ఇలా శారదం వాటర్ గంగోత్రి నది వాటర్ మిక్స్ చేసినాం మనము. ఓకే, 6 మెంబర్స్ వెళ్ళినాం, అక్కడ చూసినాం. అక్కడ చూసినాక ఏమన్నా చేయొచ్చా అని ట్రై చేసినాం. కాన్సెప్ట్ అనుకున్న ఒక 100 రోజుల ముందే డిసైడ్ అయిపోయినాం కేదార్నాథ్ చేద్దాం ఎట్లనైనా అని. ఇక మాకు హైట్ సరిపోలేదన్న, మీద లాస్ట్కు వైర్లు టచ్ అయినాయి. ఈ హైట్ వరకే సెట్ అయిపోయింది. ఇక అయినా డ్రాప్ కాలే, చేద్దాం ఎట్టి పరిస్థితులా అని అనుకున్నాం కూడా. 32 days పట్టింది కరెక్ట్గా. 32 days. ఇక వర్క్ అంతా మేమే వేసుకున్నాం, మొత్తం యూత్ మెంబర్స్. ఒక పెయింటింగ్ వర్క్ బయట వాళ్ళకి ఏంటని టోటల్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ బండల కాడికి వెళ్ళి మేమే ఏరుకొని వచ్చినాం. ఓకే, ధర్మపురికి పోయి ఒక 4 hours బండలన్నీ ఏరుకొని తీసుకున్నాం. మళ్ళీ ఎవరికి కూర్చోద్దు కదా మనం అట్లా చేసింది. ఆరుగురం వెళ్ళి జిల్లాలో వెళ్ళాం. అవును, శారదం పోయినాం. ఫస్ట్ అనుకున్న ప్లాన్ వేరు, అక్కడికి వేసినాక ప్లాన్ వచ్చింది ఇట్లా వేయాలని. అక్కడికి ఏంటంటే బండలు వేయాలి, వాటర్ ఫాల్ అంటారని ఐడియా వచ్చింది. లోపలి 30 days పట్టింది సార్. కానీ 30 రోజులు ఒకసారి వీళ్ళని ఆపితే ఫాస్ట్ అట్లా నడవద్దు. మెయిన్ గణపతి లోపల ఈ తోడు గణపతి పూజ అంటే దానికి కూడా పూజ అవుతుంది. దాంట్లోకి వెళ్ళాలంటే పంచ కట్టుకుంటేనే. ఓకే, సేమ్ గర్భగుడిలోకి ఎలా వెళ్తామో సేమ్. ఓకే, నైస్. ఎట్లా ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు ఈ కేదార్నాథ్ పెడదామని చెప్పి? బేసిక్గా మాది విశ్వశ్రీ యూత్ అండి, మార్కెట్ వెనకాల. అయితే బేసిక్గా కాన్సెప్ట్ వచ్చేసరికి ఫస్ట్ మా మెయిన్ థీమ్ ఏంటంటే పిఓపి పెద్ద విగ్రహాలు పెట్టకుండా చిన్న విగ్రహాలు మట్టితో చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తే సో జనాలకి ఉత్సాహం ఉంటుంది. జనాలు ఫస్ట్ ఎంత పెద్ద లాస్ట్ ఉడిపి పెట్టాము, అది కూడా మట్టి విగ్రహమే. సో అది కిటికీలో ఏ విధంగా కిటికీలో చూడాలో సో జనాలు కొంచెం క్యూరియస్ అయ్యింది. సో కేదార్నాథ్ అనేది ఎవరు వెళ్ళలేరు, చాలా కష్టం అవుతుంది. సో మేము ఒక 6 members వెళ్ళాము. వెళ్ళి ఓకే ఇది పెడితే బాగుంటుంది, జనాలకి ఇబ్బంది ఉండదు. సో చూసినట్టు అవుతారు, అందరు వెళ్ళారు కదా, బడ్జెట్ కులం కష్టమే, అక్కడికి వెళ్ళడం ఇంకా చాలా కష్టం. సో 6 members వెళ్ళి ప్లాన్ చేసుకొని వీడియో మధ్యలో ఎట్లానే బాబు చెప్తారా బ్రో. ఇంకొకటి మెయిన్ ఏంటంటే నేను ఒక ఐడియాతో వచ్చిన ఇక్కడికి. జగిత్యాలో టాప్ 5 వినాయకులు హైట్ వైజ్ కాదు, ఎంత ఖర్చు పెట్టిలని కాదు, సాంప్రదాయం హిందూ ధర్మాన్ని ఎంత వరకు చూపించారు, ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత కాన్సెప్ట్ ఉంది, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినారు. సో వీటిని బేస్ చేసుకుని టాప్ 5 వినాయకులని మన పీపుల్ స్టాక్ ఛానల్ నుంచి రికగ్నైజ్ చేసి ఒక ప్రైజ్ లాగా ఇద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రైజ్ కూడా ఇక్కడికి రావడం కూడా ఇక్కడికి రావడం. సో ఇంకొకటి ఏంటంటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఇక్కడ కొంతమంది అన్నారు కూడా నిమజ్జనం కూడా ఎటువంటి ఆల్కహాల్ లేకుండా నిమజ్జనం చేస్తామని. మీరు 100% పోయిన ఇయర్ మీరు చూసినట్టయితే మీరు టవర్ దగ్గర చూసినా కానీ మా బ్యాచ్ సేమ్ ఇలానే నామాలు పెట్టుకొని వీళ్ళని వాళ్ళు పంచలు కట్టుకొని అందరం సేమ్ సెట్టింగ్ పెట్టుకొని పోయినాం. సో అది నచ్చి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా లోపల పిలిచి అడిగిళ్ళు. ఆల్కహాల్ ఉండదు, ఆల్కహాల్ నిమజ్జనం రోజు అవసరమైతే. సో ఆ పర్ఫెక్ట్ మాడితే మేము నిమజ్జనం తర్వాత అంత అయిన తర్వాత మళ్ళీ మేమే సంబంధం ఉండకుండా మేము ఎంజాయ్మెంట్ కోసం సక్సెస్ పార్టీ లాగా మేమే వేరే అవుట్ సైడ్ వెళ్ళి మేమే చూసుకుంటాం. మా ఓన్ మనీతోని, నా ఓన్ మనీ. మీరు ఒక వ్యక్తి ఒక 1 రూపీ చంద రాసినా అది ఖచ్చితంగా అది బండకో బొట్టుకో తప్ప దేనికి వాడడం. అది మేము దేనికంటే దానికి రాజిస్తాం.
అవసరమైతే మీ ఛానల్ వస్తే మళ్ళీ లెక్కలు చూపిస్తాం. సో అంటే మీరు ఏదైతే విధంగా ఆల్కహాల్ లేకుండా నిమజ్జనం చేస్తున్నారో దీన్ని మీ దగ్గర నుంచి అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. పక్క అందరు కూడా జనాలు అదే అనుకోవాలి. సో పెద్ద విగ్రహాలు పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది పెట్టే బదులు చిన్న పెట్టుకొని కాన్సెప్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. మీరు చూసినట్టయితే పోయినసారి ఎవరు బొట్లు పెట్టలేరు, అంతవరకు మాకు కూడా తెలియదు. సో అనుకోకుండా ఒక 1 minute ఆటో నాకు బొట్టు పెడితే బాగుంటుంది, మేము తిడతా కావచ్చు బొట్టు పెడితే అన్న కాన్సెప్ట్ నుండి మేము ఏమైంది ఈసారి మీరు గమనిస్తే వెళ్తే ఒక 6-5 పెడుతులు బొట్లు మాకు సరిపోతలేదు ప్లేస్ పెట్టడానికి. సో అది మాకు చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనని చూసి ఒక మంచి నేర్చుకుంటారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్ మన సనాతన ధర్మానికి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. హాయ్ 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 బ్రో. చెప్పాలి మంచిగా చేసి అంటున్నా. లేదు 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 మన యూట్యూబ్ ఛానల్ పీపుల్ స్టాక్. ఈ ఐడియా రానీకి రిఫరెన్స్ తీసుకున్నాం, ఓల్డ్ టెంపుల్ రిఫరెన్స్ లాగా. ఓల్డ్ టెంపుల్ రిఫరెన్స్ లాగా టెంపుల్ రిఫరెన్స్ తీసుకొని మొత్తం స్టోన్ స్ట్రక్చర్. ఇప్పుడు వినాయకుడు మట్టిదా మొత్తం కంప్లీట్ మట్టితో? ఓకే. అంటే ఒక ప్రొఫెషనల్ ఎట్లా చేస్తాడో అట్లా వచ్చింది కరెక్ట్ అవుట్పుట్ అయితే. ఓకే. మొత్తం ఒక రాతి మండపం లుక్ రావాలని చెప్పి మొత్తం గణపతి కూడా కొంచెం స్టోన్ స్ట్రక్చర్ మొత్తం మట్టిది. మేమే చెరువుకి వెళ్ళి తీసుకొని వచ్చాం. ఓకే మట్టి చెరువులో తీసుకొని కలరింగ్ మొత్తం అన్ని మనం వేసుకున్నాం. ఓకే బాగుంది. ఈ పిల్లర్లు పైన సీలింగ్ ఓకే. తీరా ప్రాణి లేకుండా ఉండు, అక్కడికి పోయేస్తాం ముందుకి ఇంకో మండపంకి. అరే బంటి అటే ఉండరా. ఒక్క నిమిషం. జగిత్యాలలో టాప్ 5 వినాయకులు ఏవైతే ఉన్నాయి అంటే హైట్ పరంగా కాకుండా మంచి క్రియేటివిటీ కాన్సెప్ట్తో ఉన్నాయన్నీ క్యాప్చర్ చేసి టాప్ 5 వినాయకులను గుర్తించి మన పీపుల్ స్టాక్ ఛానల్ నుంచి ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ లాంటి ఒక ప్రైజ్ లాగా ఇద్దామని చూస్తున్నాం అన్నట్టు అన్నీ. సో అందులో 2 చూసిన, 3rd గణపతి ఇప్పుడు ఇది. సో ఇంకొక 15 చూడాలి నేను. 15 గణపతి చూసి ఫైనల్గా రేపు మార్నింగ్ చెప్తామన్నట్టు. దగ్గర మాట్లాడారు. బంగారు మెంబర్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటి అన్నట్టున్నది అంటే ఇది దగ్డు షెడ్ అని వినాయకుడు పూణే ఫేమస్ అన్నది. ఇప్పుడు ముంబైలో లాల్ బాగ్ ఇచ్చి ఎట్లయితే ఎవ్రీ ఇయర్ ప్లే చేస్తారో, సో పూణేలో ఎవ్రీ ఇయర్ ఈ వినాయకుడు ఉంటారు అనమాట. సేమ్ స్టైల్, సేమ్ యూనిక్, సేమ్ వినాయకుడు. సో వాళ్ళకి లక్కీగా ఏంటంటే లక్కీ అనమాట వినాయకుడు. సో ఎవ్రీ ఇయర్ ఇదే వినాయకుడు నడుస్తాను అనమాట. సో పూణే స్టైల్లో టెంపుల్ థీమ్లో పూణే స్టైల్లో వినాయకుడు అన్నమాట. సో ముంబైలో లాల్ బాగ్ ఇచ్చి ఎట్లయితే అందరికి ఫేమస్ ఎక్కువ, సో పూణేలో ఎవరికి ఇంకా తెలియదు ఇంకా వినాయకుడు. సో అందుకని చెప్పి ఈ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసినాం. ఓకే. అంటే గణపతి మట్టి గణపతినా లేకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విత్ కుందన్ వర్క్ తోటి.
టెంపుల్ థీమ్ లాగా. ఎక్కువ అందరికీ అయితే లాల్ బాగిచ్ అయితే అందరికి తెలుసు, మా ముంబై మహారాజా అని. పూణే ఎక్కువ ఎవరికి తెలియదు అని చెప్పి ఇష్టాల్లో తీసుకొచ్చినాము. సో నార్మల్ నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది, చూసిలా పీపుల్స్ టాక్ ఛానల్ నుంచి చూడలేదు. సో నార్మల్గా జగిత్యాల టాప్ 5 వినాయకులు ఏమున్నాయి అంటే హైట్ పరంగా కాకుండా, ఖర్చు పరంగా కాకుండా, క్రియేటివిటీ, కాన్సెప్ట్, ఎఫర్ట్స్ మూడింటిని బేస్ చేసుకొని జగిత్యాల టాప్ 5 వినాయకులకి మన పీపుల్స్ టాక్ ఛానల్ నుంచి ఒక రికగ్నైజ్డ్గా జగిత్యాల ఈ వినాయకులు టాప్ 5 అని చెప్పడానికి మన ఛానల్ నుంచి ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నట్టు. సో ఇట్లా నేను అన్ని వినాయకులను చూస్తున్నా, ఈ ఒక 4-5 చూసిన ఇప్పటికి. సో ఇంకొక 10 చూడాల్సినవి ఉన్నాయి, లిస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ చూసినాక ఒక టాప్ 5కి కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీచ్ అవుట్ అవుతుంది. మన కూడా ఏమేంటంటే పెద్దగా పెట్టుకొని ఏదో చేయకుండా క్రియేటివ్గా పెట్టుకొని సొసైటీకి ఒకటి చేయడము, అండ్ పీపుల్ ఎవరైతే ప్రేజ్ చేస్తారో సో వాళ్ళకి కొంచెం దేవుడు కూడా ఆశీర్వాదం ఇవ్వడము. సో ఇట్లా ఉండాలి. లాస్ట్ 2 years నుంచి డిఫరెంట్ యూనిక్గా పెడుతున్నాము. లాస్ట్ టైం గుహలో ఒక వినాయకుడు అని చెప్పి డార్క్ థీమ్ చేసాము. సో ఈ ఇయర్ ఇట్లా వినాయకుడు అందరికి లక్కీగా, ఎవరికైతే పుణ్యలో లక్కీగా అందరూ ప్రేజ్ చేస్తారో సో ఇక్కడున్న ప్రజలు ఎవరైతే వాళ్ళు కూడా మొక్కుతారు దేవుడు అని చెప్పి అనేస్తారో వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఇచ్చి ఉండాలని చెప్పి అని ఈ వినాయకుడిని చూస్ చేసుకున్నాం. కాన్సెప్ట్ అయితే బాగుంది. प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीललिता दिव्यसहस्रनाम स्तोत्रम् ॐ अस्य श्रीललिता వాళ్ళు ఏం చేస్తారు, వీడియో ఇస్తులే మన అంటే ఇక్కడ నుంచే వెళ్ళు పైనది అది లైట్. బంగారుయుత్ వినాయకుడు ఇది ఇక్కడ కానీ బంగారుయుత్ వినాయకుడు ఇంకా రైట్ తీసుకొని ఏం లేకుండా ఒక 100 meters పోవాలి. వరేవా నిజంగానే పుణ్యక్షేత్రాలకు వస్తున్నారు జనాలు అయితే, ఐ మీన్ భక్తులు. మన బైపాస్ నుంచి లోపలికి బంగారు వినాయకుని వద్దకి రావడం జరిగింది. సో అక్కడ నుంచి దేవశ్రీ గార్డెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ వచ్చారు. అండ్ మన మండపానికి దారి అయితే అక్కడ కనిపిస్తుంది, రాముని విగ్రహం కనబడుతుంది. సో అక్కడ నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక 12 జ్యోతిర్లింగాలతో ఉన్నటువంటి మండపం అయితే ఉంటుంది. సో అది దాటిన తర్వాత మన వినాయకుడు దర్శనం ఇస్తాడు.
సో ఒకసారి ఇంత క్యూ ఎందుకు ఉంది, అసలు లోపల ఏముందని ఒకసారి చూద్దాం రండి. సాయి ప్రసాద్ అన్న వినాయకుడిని ఈ సెటప్ని మొత్తం తయారు చేసింది ఇతనే. చూపి లైన్ చూపి. యాక్చువల్గా వినాయకుడే కాదు, ముందట సెటప్ మిస్ అయిపోతారు. వినాయకుడు వెనకాల పెద్ద సెటప్ ఉంటుంది, అంతా చూసుకుంటూ రావాలన్నట్టు. అంకుల్ అయిపోయింది దర్శనం? అయిపోయింది. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇలాంటి ఎన్ని దింగిలంగాలు చేయడం వల్ల చాలా బాగున్నాయి. ఓకే, ఎట్లా అనిపించింది లోపలికి? బాగా అనిపించింది. అసలు దేవుడు ఆలయం ఇక్కడే ఉంది, అన్ని లింగాలు ఇక్కడే చూసామని బాగా అనిపించింది. అంటే ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది కదా, ఇంత లైన్ కట్టాలనిపించిందా అని? లైన్ కట్టాలనిపించింది. జనం అంతా బాగుంది, చాలా బాగా చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.